ఎన్నికలకు ముందిచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన స్త్రీ శక్తి పథకం వలన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల అభిప్రాయం తెలుసుకునేందుకు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మంగమూరు, కామెపల్లివారిపాలెం, సంతనూతలపాడు, పీగుడిపాడు, బోడపాలెం మీదుగా ఏలూరువారిపాలెం వరకు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చంద్రబాబుకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది మంచి ప్రభుత్వం అని కొనియాడారు. ఇదే ఆదరణ, ఇదే అభిమానం చంద్రబాబుపై, కూటమి ప్రభుత్వంపై కొనసాగించాలని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు గ్రామాన అపూర్వ స్వాగతం లభించింది. ఈరోజు మహిళలకి ఫ్రీ బస్సు పథకంలో ఒంగోలు బస్టాండ్ నుంచి మంగమూరు, ఏలూరువారిపాలెంకి మేము ఒక ట్రిప్ వెళ్తూ ఉన్నాం. నేను, మన ఆర్ఎం గారు, ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్స్. ఈ స్కీమ్ మహిళలకి ఫ్రీ బస్ అనే స్కీమ్ చాలా అద్భుతంగా ఉంది. మేము ఊహించే దానికన్నా ఇంకా బాగా స్పందన ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంతకుముందు ఒక 30-40 వేలు ట్రాఫిక్ ఉంటే ఈ బస్సులలో ఇప్పుడు దగ్గర 1,50,000 వరకు ఈ ఒంగోలు డిపోలో వచ్చిందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక విధంగా చూస్తూ ఉంటే మహిళలకి బస్సు ఫ్రీగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఉపాధి కోసము ఒంగోలు వచ్చినా ఇతర ఊర్లోకి వెళ్ళినా వాళ్ళకి బస్ టికెట్ అనేది ఫ్రీ. మీరు చూసుకుంటా ఉంటే ఇంతకుముందు మినిమం ఛార్జెస్ 20 రూపీస్ అనుకుంటా. ఆ 20 రూపీస్ అంటే ప్రాణు పోను ఒక 50 రూపాయలు. 50 రూపాయలు ఇంటూ ఒక 30, 50 రూపాయలు ఇంటూ ఒక 30 రోజులు అంటే మినిమం 1,500 వాళ్ళు ఫ్రీగా ఇచ్చినట్టే లెక్క. ఇంకా కొంతమందికి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఇది చాలా మంచి పథకము. అదేవిధంగా ఆర్టీసీ సోదరులకు కూడా, కార్మికులకు సోదరులకు కూడా ఈ ఫ్రీ బస్ వల్ల ఆర్టీసీని కూడా ఆదుకున్నట్టు ఉంది. ఇది జనాలలో ఇది చాలా స్పందన ఉంది. అంటే మహిళల్లో నేను ఈ మధ్య రోడ్ల బట్టి కార్లు వెళ్తూ ఉంటే పైకి చూస్తూ ఉంటే అన్ని బస్సులు ఫుల్ ఉన్నాయి. మహిళలు చాలా సంతోషంగా బస్సులలో తిరుగుతూ ఉన్నారు. సో అందుకని ఇది ఒక అద్భుతమైన స్కీము, మహిళలకి బాగా నచ్చిన స్కీము, వాళ్ళకి ఆదాయం వచ్చే స్కీము. ఇండైరెక్ట్గా వాళ్ళని వ్యాపారాలు చేసుకొని మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు కూడా పనికొచ్చే స్కీమ్. ఎందుకంటే బస్సు ఫ్రీ కాబట్టి ఆ డబ్బులన్నీ వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టే ఒక విధంగా లెక్క. అందుకని నేను అన్ని స్కీమ్ల కన్నా ఈ మహిళా బస్సు ఫ్రీ అనే స్కీము మహిళల్లో చాలా ఉత్సాహం పెరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి మంచి స్కీమ్ని ఇంత తొందరగా అమలు చేసినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు.